సందీప్ గారు, ఇప్పటికి నమస్కారం అండి. 2, 3 సందర్భాల్లో గవర్నర్ గారు కలిసినటువంటి సందర్భంలో మీరే ఉన్నారు. కంగ్రాట్స్ చెబుదామంటే ప్రతి సందర్భంలో మళ్ళీ ఆగిపోతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడైనా అంత మంచి పరిణామాలు, శుభశకునాలే కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా అండి. 100% గవర్నమెంట్ మ్యాజిక్ ఫిగర్ దాటిపోయినాం. మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం, గవర్నర్ ఒక రోజు ఆపగలడు, 2 రోజులు ఆపగలడు, 3 రోజులు ఆపగలడు. ఖచ్చితంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా శ్రీ విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని సాక్షి వేదిక ముందు నుంచి చెప్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే అంటే దీన్ని ఆపగలరు, ఓకే. రాజకీయ పాఠం ఇటు విజయ్కి గుణపాఠం లాగా కనిపిస్తోంది ఇది. అలా ఏం లేదండి. మేము రాజకీయాల్లో పార్టీ పెట్టినప్పుడే విజయ్ గారు చాలా స్పష్టంగా ఎలా ఇబ్బందులు పెడతారనేది తెలుసుకుని మేము రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే పార్టీని చాలా స్వచ్ఛంగా, చాలా పవర్ఫుల్ గా నడిపారు. ఎలక్షన్స్ కూడా చాలా పవర్ఫుల్ గా మాకు తెలుసు. మీరు ఈ గవర్నర్ వ్యవస్థ ఇబ్బంది పెడతానంటే డిఎంకే చాలా ఇబ్బందులు పెట్టింది మా పార్టీ నుంచి పోటీ చేసిన సామాన్య ఎమ్మెల్యేల క్యాండిడేట్ కాబట్టి చాలా ఇబ్బంది పెట్టింది. వాటిని ఎదుర్కొని వచ్చిన వాళ్ళం. గవర్నర్ వ్యవస్థను ఎదుర్కోవడం ఒక పెద్ద ఇష్యూ కాదు. కానీ గాంధీ మార్గంలో శాంతియుతంగా మేము గవర్నర్ గారు కొన్ని లిటిగేషన్స్ వీటిని కూడా మేము ఎదిరించి కూడా మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాం. మీ అందరికీ నేను చెప్తున్నాను, ఇప్పటి వరకు తెలుగు మీడియాకి తెలియదు, ఫస్ట్ టైం సాక్షి వేదికకు చెప్తున్నాను. గవర్నర్ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, ఆపడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి గవర్నర్ గారు, ఏ గవర్నర్ అయినా సరే ఆ కేంద్రం వాళ్ళ కింద పనిచేస్తారు. ముఖ్యంగా బీజేపీకి మా నాయకుడు అంటే వ్యక్తిగత కోపం, మా నాయకుడి యొక్క మతం అంటే వ్యక్తిగత కోపం, మా నాయకుడి యొక్క సినిమాలంటే వ్యక్తిగత కోపం, మా నాయకుడు అంటేనే వాళ్ళకి వ్యక్తిగత కోపం. ఆయన ఏదో విధంగా లోపరుచుకోవాలని చూశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా లొంగకోకుండా నిలబడ్డాడు కాబట్టి వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఒక 6 రోజులు ఆపి చాలా డ్రామాలు ఆడారు. రెండోది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఇండియాలో ఏ పార్టీ కూడా ఈ తీర్మానం చేసి ఉండదు. మా పార్టీ మేనిఫెస్టోలో, మా పార్టీ తీర్మానంలో 14 నెంబర్ ఉంటుంది. నేను మళ్ళీ మీరు సాక్షికి నేను పంపిస్తాను మా మేనిఫెస్టో తీర్మానాలు. మా తీర్మానంలో 14 గవర్నర్ వ్యవస్థని రద్దు చేస్తామని ప్రకటించిన ఏకైక నాయకుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ గారు. అది గవర్నర్ గారు, కేంద్ర ప్రభుత్వం చాలా మైండ్ లో పెట్టుకుంది ఫస్ట్ నుంచి. దీన్ని ఉద్దేశించి, దీన్ని అడ్డం పెట్టుకునే వాళ్ళు మేము ఇంత పవర్ఫుల్ అని చూపించడానికి వాళ్ళ గవర్నర్ గారు మ్యాజిక్ ఫిగర్ వస్తేనే ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక ప్రాంతీయ పార్టీ గవర్నర్ వ్యవస్థనే లేకుండా చేస్తుందా? మేము అధికారంలోకి వచ్చాను కాదండి, అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటది. మేము ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడో బ్రిటిషర్లు అండమాన్ పేరు పెడితే అది బ్రిటిషర్లు పేరు పెట్టారని చెప్పి తీసేసిన బీజేపీ మరి అదే బ్రిటిషర్లు పెట్టిన గవర్నర్ వ్యవస్థను తీసుకొని మన భారత ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నది వాస్తవం కాదని కూడా మేము సాక్షి వేదికగా బీజేపీని ప్రశ్నిస్తున్నాం. అది మా నాయకుడు ఆ రోజే గ్రహించాడు కాబట్టి ఖచ్చితంగా అది ఇంతటితో ఆగలేదు. మా నాయకుడు ఏదైతే ముందే పసిగట్టాడో ఇక్కడ గవర్నర్ దగ్గర అది కనపడింది. దీని మీద ఖచ్చితంగా మా నాయకుడు జాతీయ స్థాయిలో పోరాటం చేయబోతున్నాడు. గవర్నర్ వ్యవస్థని రద్దు చేసేంత వరకు కూడా టీవీకే పార్టీ నిద్రపోదని కూడా మేము చెప్తున్నాం. అదేవిధంగా ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని అందరూ ఏకమయ్యే వాళ్ళు చూసినా కూడా మా నాయకుడిని ఆపలేకపోయారు. ఎందుకంటే మా నాయకుడు ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. మా పార్టీకి ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. కానీ కొన్ని దుష్ట శక్తులు డిఎంకే, అన్నా డిఎంకే, మిగతా పార్టీ కొంతమంది కూడా మమ్మల్ని విజయ్ గారిని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలని చూశారు. కానీ భగవంతుని ఆశీస్సులు మా మీద ఉన్నాయి కాబట్టి ఎవరు ఆపలేకపోయారని కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అంటే అసలైన ఛాలెంజ్ ఇక్కడ నుంచి ఇంతవరకు మీరు ఎన్నికల్లో గెలవడము, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కావడము ఒకటి, అక్కడి నుంచి సీఎం పీఠం వరకు వెళ్ళడం, గవర్నమెంట్ ఫామ్ చేయడం ఇంకో ఛాలెంజ్, ఇక్కడ నుంచి మద్దతిస్తున్న పార్టీలతో 5 ఏళ్లు ప్రభుత్వాన్ని నడపడం అనేది మరో ఛాలెంజ్. ఇది ఎలా చూస్తారు? అసలు సిసలైన ఛాలెంజ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఎవరైనా సరే మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరకు వచ్చినప్పుడు ఇంత డిలే ఎవరు చేయరు. బాగా అన్ని వేరే స్టేట్ లో చూసింటారు. 5-6 సీట్లు తక్కువ ఉన్నాయంటే నైట్ కొనేసి ఎత్తేస్తారు. కానీ మా నాయకుడు, మీ అందరికి అర్థమైంటది, మా నాయకుడు మా పార్టీకి వ్యతిరేక ఐడియాలజీ ఉన్న ఏ పార్టీని కూడా తీసుకురాలేదు ఈ రోజు మా గవర్నమెంట్ లకి. మా పార్టీ ఐడియాలజీతో, మా పార్టీ భావ సారూప్యతతో పనిచేసే పార్టీని మాత్రమే తీసుకున్నాం. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, డిఎంకే, అన్నా డిఎంకే, బీజేపీతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడమే విజయ్ గారి కోరికని మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. అది మా నాయకుడు చేశాడు, నిరూపించాడు. మేము కూడా చెప్తున్నాం. చాలా మంది అంటున్నారు ఒక 6 నెలలే ప్రభుత్వం ఉంటది, 1 ఇయరే ఉంటది అని అంటున్నారు. మేము సూటిగా చెప్తున్నాము, మాకు ప్రజలు 108 ఇచ్చారు.
గవర్నర్ 118 కావాలని చెప్పారు. 107 నుంచి 112 చూపించాం. 112 నుంచి 116 చూపించాం. 116 నుంచి 117 చూపించాం. ఇప్పుడు ఈ రోజు 121 చూపించబోతున్నాం. సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గేదేమి ఉండదు. విజయ్ గారి ప్రభుత్వాన్ని, టీపీకే ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కాదు కదా, ఎవ్వరు వచ్చినా కూడా అంటే 128 నుంచి కూడా మళ్ళీ పెరుగుతుంది అనుకుంటున్నారా? 100% పెరుగుతుంది. మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఎవరిని దొక్కేబోతున్నారు సార్? మా నాయకుడు ఏ పార్టీని దొక్కేబోతున్నారేంటి? ఖండాబద్ధంగా చెప్తున్నాం. మా నాయకుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా నాయకుడి యొక్క నాయకత్వాన్ని కోరుకున్న తమిళ సెంటిమెంట్ తో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మా నాయకుడికి బలంగా మద్దతు ఇవ్వబోతున్నారని కూడా మేము తెలియజేస్తున్నాం. మా టీవీకే పార్టీ నాయకత్వాన్ని పడగొట్టే శక్తి బీజేపీకి లేదు, సెంట్రల్ గవర్నమెంట్ కి అసలు లేదని కూడా చెప్తున్నాం. ఇంకో ముఖ్యంగా చెప్తున్నాం, మా నాయకుడిని చాలా ఇబ్బంది పెట్టారు, మానసికంగా ఇబ్బంది పెట్టారు. కానీ మేము గాంధీ మార్గంలోనే మేము ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం. ఖచ్చితంగా సౌత్ ఇండియాలో ఐదు స్టేట్స్ ప్లస్ ఒక యూనియన్ టెరిటరీ ఉంది. అందులో 2 చోట్ల బీజేపీ గవర్నమెంట్ ఉంది, పుదుచ్చేరిలో అండ్ ఆంధ్రప్రదేశ్ లో. మా నాయకుడిని బీజేపీ అయితే ఇబ్బంది పెట్టిందో ఆ బీజేపీ అధికారం ఉన్న చోట్ల నెక్స్ట్ రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పబోతున్నాం కూడా మేము తెలియజేస్తున్నాం.